పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదువుతున్నాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం. మనమందరం జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. ఒకడు తనకేమైనను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమీయూ తెలుసుకొనినవాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైన వాడే. దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైన వాడే. చదవబడిన ఈ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ ప్రభువ, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడిగా ఉన్న మా దేవ, మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో ప్రేమించిన దేవుడవు, కృపతో జ్ఞాపకం చేసుకున్న దేవుడవు, ఏమాత్రము విడువక ఎడబాయక మా పక్షంగా మేలు చేస్తున్న దేవుడవు. మా ప్రభువా, అందును బట్టి మిమ్మును మేమెంతగానో స్తుతించుచూ ఉన్నాం. మా జీవితాలు ధన్యకరంగా, మేలుకరంగా, మీకు మహిమకరంగా ఉండులాగున అనుదినము మీ వాక్యము చేత మమ్మను సరిచేస్తూ సవరిస్తూ మా బ్రతుకులో మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి మీకు స్తోత్రములు. మా ప్రియ ప్రభువా, అనుదినము దినదినము మీ కృపతో జ్ఞాపకం చేసుకుని చేస్తున్న మేలులన్నింటిని బట్టి మిమ్మును స్తుతిస్తున్నాం. దేవాది దేవ, రాజాది రాజా, మీ వాక్యపు లోతులలో నుండి అమూల్యమైన విషయాలు మేము ధ్యానం చేసి మీకు మహిమ తేవడానికి మమ్మను సిద్ధపరచమని కోరుచు మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న దేవుని దివ్యవాక్యములో నుండి అమూల్యమైన ఆధ్యాత్మిక సంగతులను మనము జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యంలో మనం వింటున్న ఈ విషయాల్లో 8వ అధ్యాయం ముఖ్యాంశం. 8వ అధ్యాయం ముఖ్యాంశం విగ్రహములకు అర్పించిన వాటిని తినుటను గూర్చిన సమస్య. విగ్రహములకు అర్పించిన వాటిని తినుటను గూర్చిన సమస్య. అది 10-11 వచనాలలో వ్రాయబడింది. ఈవేళ విగ్రహాలను గూర్చిన వాటికి అర్పించిన వాటిని గూర్చిన సమస్య కనబడతా ఉంది. తినవచ్చా, తినకూడదా అనేది ఈవేళ పెద్ద సమస్యగానే ఉంది. కొందరేమో మీ ముందు పెట్టింది తింటే, ప్రార్థన చేసుకుని తింటే మీకేమీ కాదనే వాళ్ళు కొందరు. ఇలాగున రకరకాల పరిస్థితులు కలిగినటువంటి వారుగా ఉన్నారు. సరే, ఏదేమైనా ప్రభునందు ప్రియులారా, పౌలు తన అనుభవంలో ఆయన ఏం చెప్పాడు, అసలు వాస్తవాలు ఏమిటి అనేది మనం గుర్తిద్దాం.
దేవునికి మహిమకరంగా మనము జీవిద్దాం. Recording ఎందుకంటే in progress. ఎందుకంటే మనకు అనుకూలంగా మనం ఏది తీసుకోకూడదు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? దానిని మనం ముఖ్యంగా తీసుకొని దేవునికి మహిమ మనము ఆపాదించబద్ధులమై ఉన్నాం. దేవుని వాక్యం ఏం చెప్తుందనేది మనం విందాం. అయితే ఈ అధ్యాయాన్ని గురించి కొంత వివరంగా కొంత మనం ఆలోచన చేద్దాం. 8వ అధ్యాయంలో ముఖ్యాంశం విన్నాం. క్రీస్తు మనలను ప్రేమించి మన కొరకు తన్ను తాను అర్పించుకొనిన క్రీస్తు. మనలను ప్రేమించి మన కొరకు తన్ను తాను అర్పించుకొనిన క్రీస్తును మనం చూస్తున్నాం. ఇందులో దాదాపు 13 వచనాలు మాత్రమే ఉన్నాయి. ఈ 13 వచనాలను మనము 3 భాగాలుగా చేసుకుంటే 1 నుంచి 3 వచనాలు జ్ఞానము కంటే ప్రేమ ప్రయోజనమైనది. జ్ఞానము కంటే ప్రేమ ప్రయోజనకరమైనది. ఇక 4 నుండి 6 వచనాలు 4 నుండి 6 వచనాలు విగ్రహము వట్టిది, విగ్రహము వట్టిది, నిజమైన దేవుడు ఒక్కడే. విగ్రహము వట్టిది, నిజమైన దేవుడు ఒక్కడే. ఇక 7 నుండి 13 వచనాలు 7 నుండి 13 వచనాలు మీ జ్ఞానము కంటే తోటి సోదరుని ప్రేమించి, మీ జ్ఞానము కంటే తోటి సోదరుని ప్రేమించి మేలు కలిగించుట శ్రేష్టం, మేలు కలిగించుట శ్రేష్టం. ఈ అధ్యాయం యొక్క ఉపోద్ఘాతం మనం క్లుప్తంగా విందాం. ఈ అధ్యాయం 8వ అధ్యాయమును గుర్చిన ఉపోద్ఘాతం ఏమంటే, మనము క్రైస్తవులమైనప్పుడు క్రీస్తు శక్తి ద్వారా మనలో గొప్ప మార్పు అనేది కలుగుతుంది. నిజమే. అయితే మన పరిసరములలో ఏ విధమైన మార్పు కనబడదు. మనలో మాత్రమే మార్పు కనబడుద్ది కానీ మన పరిసరాలలో ఏ విధమైన మార్పు కనబడదు. గనుక అన్యజనుల మధ్య మనము క్రీస్తు కొరకు జాగ్రత్తగా జీవించవలెను. అన్యజనుల మధ్య మనము క్రీస్తు కొరకు జాగ్రత్తగా జీవించవలెను. వారితో కలిసి ఉండగలమే గాని వారి పద్ధతులు, వారి ఆచారములు మనము అవలంబించరాదు. అర్థమైందండి? వారి మధ్య వారితో కలిసి మనం ఉండగలమే గాని వారి పద్ధతులు గాని వారి ఆచారములు గాని మనము అవలంబించరాదు. కొరింథీలు అడిగిన 2 ప్రశ్నలకు పౌలు మరల జవాబిస్తూ ఉన్నాడు. మొదటి ప్రశ్నకు జవాబు 7వ అధ్యాయములో చూచాం. మొదటి ప్రశ్నకు జవాబు 7వ అధ్యాయంలో చూచాం. కొరింథీ పట్టణములందు అనేక దేవుళ్ళ గౌరవార్థమై దేవాలయములు కట్టబడి పూజలు జరుగుతూ ఉండేవి. అర్థమైందండి? కొరింథీ పట్టణంలో విగ్రహారాధన అనేది బహుపెచ్చు. అక్కడ అనేక దేవుళ్ళ గౌరవార్థమై దేవాలయాలు కట్టబడి పూజలు జరుగుచుండేవి. సరే, అక్కడ పెట్టిన ఆ విగ్రహాలు కర్ర, వెండి, బంగారములతో చేయబడిన అనేక దేవుళ్ళ యందు వారు నమ్మకం ఉంచారు.
అర్థమైందండి? కర్ర, వెండి, బంగారములతో చేయబడిన దేవుళ్ళు. వారి గృహములను దీవించమని, వారి వ్యవహారములను ఆశీర్వదించమని, వారి రాకపోకలలో సురక్షితముగా కాపాడుమని ఆయా దేవుళ్లను వారు వేడుచూ ఉండేవారు. అర్థమైందండి? ఏం చేస్తూ ఉండేవారు వాళ్ళు? వారి గృహాలను దీవించమని, వారి వ్యవహారములను ఆశీర్వదించమని, వారి రాకపోకలలో సురక్షితముగా కాపాడమని ఆయా దేవుళ్లను వారు వేడుచూ ఉండేవారు. అనేకులు తమ ఆహారమును దేవాలయములకు తీసుకొని పోయి దానిని దీవించమని అడుగుట చేత ఈ దేవుళ్ళ సమక్షమున భుజించుటయో వారికి అలవాటై ఉండేది. అట్లు చేయుట వలన వారి ఆహారము ఆశీర్వదింపబడినదని వారు తలంచేటటువంటి వారు. కానీ సువార్త ద్వారా ఎప్పుడైతే క్రీస్తునందు కొందరు విశ్వాసం ఉంచారో, క్రీస్తునందు దేవుని ఎరుగుట తటస్థించిన కొలది విశ్వాసులు ఆ దేవుళ్ళ యందలి మోస పరిస్థితి నెరిగి వాటి యందు నమ్మకం ఉంచడం మానేశారు. వారు వారి దేవాలయములకు మామూలుగా పోయి దేవాలయములు భోజనశాలలైనట్లుగా అచ్చట వారి ఆహారములను భుజించేటటువంటి వారు. ఆ దేవుళ్ళ కర్ర, రాయి తప్ప మరి వేరు కావని వారు గ్రహించారు. అర్థమైందండి? కొరింథీలు ప్రభు నమ్ముకున్న మరికొంతమంది వాళ్ళ దేవుళ్ళు కర్ర, రాయి కదా, భోజనాలు చేస్తే ఏమవుద్ది అనే ఆలోచన వారికి వచ్చింది. ఈ స్థితి సంఘములో సమస్యకు దారి తీసింది. సంఘంలో సమస్యకు దారి తీసింది. అదేమంటే, అక్కడ సంతలో దొరికే భోజన పదార్థాలను విగ్రహారాధనతో సంబంధము కలిగిన వారితో కొందరు విశ్వాసులు స్వేచ్ఛగా కలిసిమెలిసి ఉండడమే. ఇక భోజనము చేయడం లాంటి విషయాలపై సమస్య కొందరు తమకున్న దేవుని నిజతత్వాన్ని గూర్చిన జ్ఞానాన్ని బట్టి, గ్రహింపు శక్తిని బట్టి నియామక పండుగలలో విగ్రహాలయాల్లో ప్రవేశించి అక్కడ తమకివ్వబడిన దానంతటిని కూడా స్వేచ్ఛగా పుచ్చుకుంటూ ఉన్నారు. ప్రభు వైపు తిరుగక మునుపు విగ్రహారాధనకు సంబంధించిన ప్రతి దానిలోనూ చిక్కుకున్న ఇతరులైన కొందరు పై కార్యము తప్పుగా ఎంచుచూ ఉన్నారు. అదే ఇప్పటి వరకు నేను చెప్పిన కార్యాలు కొన్ని తప్పుగా ఎంచారు. అందులో 3 ముఖ్యమైన సంగతులు పైవాళ్లకు, అంటే ఇప్పటి వరకు విన్న వాళ్లకు స్పష్టమైన మార్గదర్శక సూత్రాలను ఇవ్వాలని వారు పౌలును కోరారు. అలాంటి సమయములో వారు అడిగిన ప్రశ్నలు ఏమిటి? నెంబర్ 1, విశ్వాసి విగ్రహానికి అర్పించిన భోజన పదార్థాలను కొని తినడం సరియా? మొదటి ప్రశ్న ఏమిటండి? విశ్వాసి విగ్రహాలకు అర్పించిన భోజన పదార్థాలను కొని తినడం సరియా? 2, విశ్వాసి అన్యజనుల పండుగలకు హాజరై విగ్రహానికి అర్పించబడ్డ ఆహారాన్ని పుచ్చుకోవడం సరియా? అర్థమైందండి? విశ్వాసి అన్యజనుల పండుగలకు హాజరై విగ్రహానికి అర్పించబడ్డ ఆహారం పుచ్చుకోవడం సరియా? ఇక 3వది, విశ్వాసి తన స్నేహితుని ఇల్లు దర్శించినప్పుడు విగ్రహానికి అర్పించబడ్డ తిరు పదార్థములను ఆరగించడం సరియా? పౌలు
ఈ ప్రశ్నలన్నింటికి మూడో ప్రశ్న అర్థమైందా? విశ్వాసి తన స్నేహితుని ఇల్లు దర్శించినప్పుడు విగ్రహానికి అర్పించబడ్డ ఆ తిను పదార్థాలు ఉన్నాయే, అవి పెట్టారు, అవి ఆరగించడం సరియా? మూడు ప్రశ్నలు. విగ్రహానికి అర్పించిన భోజన పదార్థాలు కొని తినడం సరియా? అన్యజనుల పండుగలకు హాజరై విగ్రహానికి అర్పించిన ఆహారాన్ని పుచ్చుకోవడం సరియా? లేదు, విశ్వాసి తన స్నేహితులను దర్శించినప్పుడు వారు విగ్రహానికి అర్పించబడిన ఆహార పదార్థాలను ఆరగించడం సరియా? అది ఆలోచన చేసినప్పుడు పౌలు ఈ ప్రశ్నలన్నిటికీ కూడా జవాబిస్తున్నాడు. అయితే తన జవాబులన్నీ వీటికే పరిమితం చేయడం లేదు. విశ్వాసుల మధ్య అన్ని దశల సంబంధాన్ని నడిపించే ఓ ప్రాముఖ్యమైన నడవడి సూత్రాలను సంగ్రహించి పెడుతున్నాడు మూడవ వచనంలో. ఈ సంగతులు వ్రాస్తూ ఉన్నాడు. ఏంటి రాస్తున్నాడంటే, వారు జ్ఞానముతో తమ్మును తాము తప్పించుకునేటట్టు వారు ఏదైనా చేయొచ్చు అనే ఒక యుక్తికరమైన ఆలోచన వారిలోనికి, అంటే కొందరిలోనికి వచ్చినప్పుడు వీటన్నింటిని గురించి ఎలాగూ చెప్పాలో వాటి వివరాలు పౌలు స్పష్టంగా తెలియజేసిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు రండి, 1-3 వచనాలలో జ్ఞానము కంటే ప్రేమ ప్రయోజనకరమైనది కదా. జ్ఞానము కంటే ప్రేమ ప్రయోజనకరమైనది. మొదటి వచనంలో మనమందరం జ్ఞానము గలవారమని ఎరుగుదుము. మనమందరం జ్ఞానము గలవారమని ఎరుగుదుము అని చెప్పాడు. మనమందరం జ్ఞానము గలవారమని ఎరుగుదుము. క్రీస్తును ఎరుగుటను బట్టియే జ్ఞానము మనకు లభించగలదు. క్రీస్తును ఎరుగుటను బట్టియే జ్ఞానం అనేది మనకి వస్తుంది. క్రీస్తును గాని మనము ఎరుగకపోతే మనకు జ్ఞానం అనేది రాదు అని చెప్తా ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం 14వ వచనం. రోమా పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం. నా సహోదరులారా, మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను అన్నాడు. జాగ్రత్తగా గమనిస్తే తేటగా చెప్పాడు. మీరు కేవలం మంచివారు, సమస్త జ్ఞాన సంపూర్ణులు, ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులు, బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారు అన్నాడు. 15వ వచనం. అయినను అన్యజనులు అను అర్పణ అనే మాట ఈ భాగంలో ఉపయోగించాడు. కనుక ఏదైనా ఒక విషయాన్ని పూర్వపరాలు ఆలోచించగలిగిన వారు మంచివారని, వారు సమస్త జ్ఞాన సంపూర్ణులని, బుద్ధి చెప్ప సమర్థులు అని చెబుతూ, ఎవరైతే ఈ విషయములలో మంచి చెడ్డలను ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్నారో ఆ విశ్వాసుల పరిస్థితి ఎంత చక్కగా అర్థము చేసుకున్నామని పేర్కొన్నట్టు వారికి పౌలు వ్రాసిన ఉత్తరంలో కనబడుతుంది. మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము అనే వారి మాటల్ని ఎత్తి వ్రాస్తూ, వారి వైఖరిని బట్టి పౌలు వారిని సున్నితముగా గుర్తిస్తున్నాడు. ఇప్పుడు వారు జ్ఞానం అనుకుంటున్నారు కదా, ఆ జ్ఞానాన్ని ఎత్తిపట్టి వారికి ఎలా చెప్పాలో ఆ సంగతిని తేటగా చెబుతా ఉన్నాడు.
విగ్రహాల నిజస్వరూపాల జ్ఞానము వారుకున్నదని వాళ్ళు అంటున్నారు. వారేమైతే ఎరిగి ఉన్నారో దాని ఆధారాన్ని వ్యవహరిస్తూ వస్తున్నారు. అంతేకాదు, సత్యమని దేనినైతే ఎరిగి ఉన్నారో దాని ప్రకారం చేయడానికి వారికి సంపూర్ణమైన హక్కు ఉన్నదని కూడా వారు అంటున్నారు. ఆయనకు అర్థమైన సత్యం. పౌలు గొప్ప పాండిత్యము గలవాడగుటచే జ్ఞానము యొక్క పరిమితి ఎరిగిన వాడై జ్ఞానం మానవులకెంత సహాయపడగలదో లేక హాని చేయగలదో దానిని వివరిస్తున్నాడండి. జ్ఞానం ఎంతవరకు సహాయపడగలదో ఎంతవరకు హాని చేయగలదో ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక పౌలు సమయాన్ని మాటలను వృధా చేయకుండా ఇటువంటి జ్ఞానము ఉప్పొంగ చేస్తుందని ఒక్క మాటలో తేల్చి చెప్పేశాడు. అట్టి జ్ఞానము గల వ్యక్తి అందరికంటే ఎక్కువ గలవాడని అనుకుంటాడు. నిజం, జ్ఞానం కలిగిన వ్యక్తి నేను ఇంత అంత అనేటటువంటి పరిస్థితి. అలాగూ ఆ జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి గర్వమనే పాపములో పడిపోయే ప్రమాదం కూడా ఉంది. నిజమా కాదా? తాను నేను జ్ఞానిని అనుకునేవాడు గర్వములో పడిపోయే ప్రమాదం కూడా ఉంది. కొరింథీలో అలాంటి క్రైస్తవులలో కొందరున్నారు. సువార్త జ్ఞానమును బట్టి అతిశయించుచున్నట్టు కనబడుచున్నది. వారు వారి పాత దేవుళ్ళ యందు ఏమాత్రమో నమ్మక పరలోకమందున్న దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, అట్టి దేవుళ్లను చూచి నవ్వునంత కంటే ఎక్కువగా నమ్మేడి వాళ్ళంట వాళ్ళు, ఆ కొరింథీలో ఉన్నటువంటి ప్రజలు. అలాంటి పరిస్థితుల్లో మనుషులు తమ జ్ఞానమును బట్టి గర్విష్ఠులైన ఎడల వారు దైవ విషయములను ఎరుగుటయందు ఇతరుల కన్నా మిన్నాని భావించి అపాయ స్థితిలో ఉన్నారట. అలాంటి వారికి ఇప్పుడు పాఠం చెప్పడం పౌలుకు చాలా కష్టమైన పని. అయినా వివేకముతో వారికి చెప్తా ఉన్నాడు. వారు అసలు మాట్లాడితే ఉప్పొంగిపోతా ఉండేవారట. వారికన్నా అజ్ఞానులకు ఎవరికి ఎంచుదురో వారెల్లప్పుడూ వారు చిన్న చూపు చూచి చిన్నబుచ్చుకుంటూ ఉండేవాళ్ళట. వారి జ్ఞానమును బట్టి బలహీనులకు మేలు చేయడానికి బదులు వారిని మరింత బలహీనులుగా చేసేవారట. అర్థమవుతుందండి? వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి ఏం చేయాలి? అజ్ఞానులకు జ్ఞానం నేర్పాలి. కానీ ఇంకా వాళ్ళని బలహీనులుగా చేయడం మొదలుపెట్టారు. గనుక గర్వముతో కలిగిన జ్ఞానం తోటి సోదరులకు కీడే కలిగిస్తుంది అని చెప్పాడు. అయితే ఈ వచనములో ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది అని చెప్పాడు. అయ్యా, మీరు జ్ఞానం అంటున్నారే, మీ జ్ఞానం మీకు ఉపయోగకరంగా లేదు, మీ తోటి వారికి ఉపయోగకరంగా లేదు. అయితే ప్రేమ ఉన్నది చూశారు, అది ప్రేమ మాత్రం క్షేమాభివృద్ధిని కలుగచేస్తుంది. అదే పత్రిక 13వ అధ్యాయం 4 నుండి 13 వచనాల్లో మనము ఈ ప్రేమను గూర్చిన సంగతి మనం ఎరుగుదు. అలాగే రోమా పత్రిక 14వ అధ్యాయం 19వ వచనములో, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగచేయు వాటిని ఆసక్తితో అనుసరిద్దాం అని చెప్పాడు. ఇదంతా మీకు ఎలా ఉందంటే ఈరోజు జ్ఞానం ముఖ్యమా ప్రేమ ముఖ్యమా అనే మీమాంసలో పడిపోయిన పరిస్థితులు. కానీ జ్ఞానము కంటే
ప్రేమ ప్రయోజనకరమైనది. ఎందుకంటే ప్రేమ గర్వించదు. అది ఎదుట వారి క్షేమమును విచారిస్తుంది. అది గర్వించదు. ఎదుట వారి విషయములో ఆ, క్షేమాభివృద్ధిని విచారిస్తుంది. విశ్వాసిని ఈ ప్రేమ బలపరుస్తుంది. అది దేవుని ఉద్దేశం. అది దేవుని ఉద్దేశం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలలో గాని, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం గాని, ఈ 2 వచనాలను మనము చదువుకున్నప్పుడు ప్రేమను మార్గదర్శకముగా సూత్రముగా పెట్టుకొని ఇతర విశ్వాసులతో వ్యవహరించినప్పుడు వారిని కించపరచనీయదు అనే విషయం మనం చూస్తున్నాం. జయ, ఒక్కసారి ఛార్జింగ్ పెట్టవాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని ప్రభువుకు మహిమకరంగా జీవించడం అనేది మంచిది అని పౌలు తన అనుభవంలో నుండి చెబుతూ వస్తున్నాడు. సరే, ఎవడైనా తనకు జ్ఞానం ఉన్నదని చెబితే అది అల్పముగా ఎంచాలి అని చెప్పాడు. ఎందుకంటే మానవుని జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రిది. అయితే మనుషుడు దేవునిని ప్రేమించగలడు. ఆ కారణముగా అతడు దేవునికి ఎరుకైన వాడని తెలుసుకొని మనశ్శాంతి కలిగి ఉండవచ్చు. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారు మాత్రమే దేవునికి ఎరుకైన వారు. అంటే దేవుడు వారిని గూర్చి తెలుసుకుంటాడు. వారు కూడా దేవుణ్ణి ప్రేమించి దేవునిని ఎరిగిన వారవుతారు. 2వ వచనములు అన్నాడు, ఒకడు తనకేమైనా తెలియని అనుకుంటే ఏం జరుగుద్దండి? ఒకడు తనకేదైనా తెలియని అనుకుంటే ఏం జరుగుద్ది చెప్పాడు. 3వ అధ్యాయం 18వ వచనములో, ఎవడునూ తన్ను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనమే అని చెప్పాడు. కనుక ఒకడు తనకేమైనా తెలియను అని అనుకుంటే అది పొరపాటు అనే విషయాన్ని చెప్పాడు. గలతీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనములో ఏమున్నది? ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని అనుకుని ఎడల తన్ను తాను మోసపరచుకొనును అన్నాడు. ఎవడైనను తాను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుంటే తన్ను తానేం చేసుకున్నట్టండి? మోసం చేసుకున్నవాడే అన్నాడు. కనుక ఒకడు తనకేమైనను తెలియననుకుంటే తాను తెలుసుకొనవలసినట్లు ఇంకా ఏమీయూ తెలుసుకొనినవాడు కాడు. ఏమీ తెలిసినోడు గాడు. నాకు తెలుసు అని అనుకుంటే ఏమీ తెలిసినోడు గాడు అని చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో
8వ వచనం 9వ వచనములో జ్ఞానం కలిగిన వాడు ఆ జ్ఞానం ఏమవుద్ది? నిరర్ధకమగును అన్నాడు. ఆ జ్ఞానం నిరర్ధకమగును అన్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో తాను అజ్ఞాని అని గ్రహించిన వాడు విజ్ఞాన మందిరములో అడుగు వేసినట్టు. కనుక ఎప్పుడైనా మనుషుడెంత జ్ఞానవంతుడైనా అందును బట్టి గర్వించక అతడు ఎంతో నేర్చుకొని ఉండవలనని పౌలు చెప్పుచూ ఉన్నాడు. ఇతడింకను నేర్చుకొనవలసినంత చాలా ఉన్నప్పటికీ నేను నేర్చుకోవలసింది ఏమీ లేదు అని అనుకోవడం, అది ఎంతో నష్టానికి గురి అవుతాడు. నిజంగా జ్ఞాన సంపన్నులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే దీన మనస్కులుగా ఉండి తమ్మును తాము తగ్గించుకుంటారు. ఇది జ్ఞానం కలిగిన వారు చేసే పని. కనుక 3వ వచనంలో ఒకడు దేవునిని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడు అన్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తే అతడు దేవునికి ఎరుకైన వాడు అనే విషయాన్ని మనం చూడవచ్చు. ఇర్మియా గ్రంథములో మొదటి అధ్యాయం, ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 4-5 వచనాలలో మనము చదివితే అక్కడేమనుంది? గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని అన్నాడు. మన ప్రియ ప్రభు మనలను గర్భములో రూపింపబడక మునుపే ఆయన మనలను ఎరిగినవాడు. ఎరుకైన వాడంటే ఎరిగినవాడు అని అర్థం. ఎప్పుడు? గర్భములో రూపింపబడక మునుపే ఆయన మనలను ఎరిగినవాడు. గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తినని ఇర్మియా కొరకు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. నహూము గ్రంథములో మొదటి అధ్యాయములో 7వ వచనంలో ఒక మాట ఉన్నది. నహూము గ్రంథం మొదటి అధ్యాయములో 7వ వచనంలో ఒక మాట ఉంది. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును అన్నాడు. గమనించారా? మనము రూపింపబడక మునుపే ఎరిగినవాడు, ఆయన యందు నమ్మకముంచిన వారిని ఎరిగినవాడు. ఇప్పుడు మనం విన్నాం కొరింథీ పత్రికలో, ఆయనను ప్రేమించిన వారు ఆయనను ఎరిగినవాడు. అంతేకాదు, ఆయనను ప్రేమించేవాడు ఆయనకు ఎరుకైనవాడు అని చెప్పాడు. కనుక మనకు ఒక తలంపు పుట్టక మునిపే ఆయన మనలను ఎరుగును. ఏమెరుగును? 139:2 మనకు తెలుసుగా. 139:2లో మనం కూర్చుండడం ఆయనకు తెలుసు, మనము లేవడం ఆయనకు తెలుసు, మనము నడవడం ఆయనకు తెలుసు, మన మాట నాలుకకు చివరికి రాకమునిపే ఆయనకు తెలుసు. మాత్రమే కాదు, మన చర్యలన్నీ ఆయనకు బాగుగా తెలుసు. కనుక మన జ్ఞానం ఎంతో, మన పరిస్థితి ఎంతో ప్రభువే ఎరిగినవాడు. గనుక జ్ఞానమును బట్టి తృణీకరించక తోటి సహోదరులను ప్రేమించి క్షేమదాయక ఆలోచన కలిగి ఉండుట మంచిది. ప్రేమ జ్ఞానము కంటే పొరుగువాని క్షేమమును ఆలోచించేది
ఆ విధంగా ప్రేమ శ్రేష్టమైనదని పౌలు వ్రాస్తూ దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని చెప్తూ క్రీస్తు ప్రేమ కల్వరిలో మనకు అర్థమైంది. అట్టి ప్రేమ హృదయము, ప్రేమ కలిగిన హృదయం మనము కలిగి ఉండాలి. మన హృదయంలో మొదట దేవుడు, రెండవ స్థానం ప్రేమ, మూడవ స్థానం ఏముండాలండి? మొదటి స్థానం దేవునికి, రెండవ స్థానం దేవునికి, రెండవ స్థానం ప్రేమ, మూడవ స్థానం విశాల హృదయం. ఈ సంగతులను మనము జాగ్రత్తగా గమనించాలి. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామో అప్పుడు పొరుగు వారిని ప్రేమిస్తాం. పొరుగు వారిని ఎప్పుడైతే ప్రేమిస్తామో పొరుగు వారి కొరకు మనం ఏదైనా ధారాళత కలిగి, విశాల హృదయం కలిగి జీవిస్తాం. ఈ అనుభవాలు మనము కలిగి ఉండాలి. ఈ అనుభవాలు ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో మరొక 3 అనుభవాలు కలిగి ఉన్నట్టు. మొదటి స్థానం దేవునికి, రెండవ స్థానం సహోదరులకు, మూడవ స్థానం మన సొంతానికి. అర్థమైందండి? ఎప్పుడు కూడా హృదయములో మొదట దేవునిదే స్థానం, రెండవది సోదరులకు, పొరుగువారికి, మూడవది మన సొంతానికి స్థానాన్ని ఇవ్వాలి. కానీ వేళ మొదట తనకు స్థానం ఇచ్చుకొని తర్వాత మనుషులకు స్థానం ఇచ్చి ఆ తర్వాత దేవుడంటే అది జ్ఞానం కలిగిన వాడు చేసే పని కాదు. ఇక మనం విన్న ప్రశ్నలు ఉన్నాయి కదా, 4 నుండి 6 వచనాల్లో విగ్రహం వట్టిది, నిజమైన దేవుడు ఒక్కడే అని 4వ వచనంలో ప్రారంభించాడు. ఆ వివరాలు ఒక్కొక్కటిగా తర్వాత పాఠంలో మనం విందాం. ప్రియులారా, ఈ పాఠంలో మనం నేర్చుకున్న సత్యం, మనం జ్ఞానవంతులమైన మన జ్ఞానం వట్టిదని గ్రహించి దైవికమైన ప్రేమ కలిగి దేవునిని, పొరుగువారిని ప్రేమించి ప్రభువును మహిమపరచాలనే సత్యాన్ని మనం వింటున్నాం. ఇదంతా విన్న తర్వాత దేవుణ్ణి మనము ఎరిగిన వారమనేటట్లుగా మన జీవితం కనబడాలి. అప్పుడు దేవుడు మనలను ఎరుగును. మనము దేవునికి ఎరుకైన వారంగా ఉండాలి, ఆయన ఎరిగిన వాడుగా ఉండాలి. నేను ఆ వర్తమానం చెప్పాను ఒకసారి. కొంతమంది దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకుంటారు కానీ వారి క్రియల వలన ఎరగమన్నట్టుగా ఉన్నారు అని చెప్పాను. 7 పాయింట్స్ చెప్పాను మీకు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ఎరుకైన వారుగా, ఇప్పుడు ఎవరమైనా ఆయనతో ఎప్పుడూ స్నేహ సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంటే, ఆయన సన్నిధిలో మనం గడుపుతూ ఉంటే ఆయన మనలను ఎరిగిన వాడుగా ఉంటాడు. ఆయనకు దూరంగా మనము జీవిస్తూ ఉంటే మన ఆలోచనల ప్రకారంగా, మన ఊహల ప్రకారంగా, ఉద్దేశాల ప్రకారంగా లోకంతో స్నేహం చేసి దైవ సన్నిధికి దూరంగా ఉంటే దేవుడు మనలను ఎరిగినవాడుగా ఉంటాడా? దేవుడు మనలను ఎరిగినవాడు అనే మాటలో మన సంగతులు, మన అక్కరలు, మన అవసరతలు ఆయన అన్నీ తీర్చువాడు, క్షేమమును, క్షేమాభివృద్ధిని కలుగజేసేవాడనే మాట మనం అర్థం చేసుకోవాలి. అలాగూ ప్రతి ఒక్కరం దైవ లేఖనాలలో వ్రాయబడిన వాస్తవిక సత్యాలను గుర్తించండి. ప్రియులారా, మన దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాడు. వారికి పౌలు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి వారు జ్ఞానవంతులమని చెప్పుకుంటూ ఉండగా
వారి జ్ఞానం వట్టిది, దైవ జ్ఞానమే ముఖ్యం. ఆ ప్రకారంగా చేయడం మంచిదని చాలా తెలివిగా, తేటగా వారికి అందించాడు. అలా అందించిన మాటలే ఈ 3 వచనాలలో ఉన్న సంగతులు. ఇంకా మిగిలిన సంగతులు మనం విందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. దేవా, మీ దివ్యవాక్యములో అమూల్యమైన సంగతులను వ్రాయించారు. అందున్న విషయాలు మేము అర్థం చేసుకుని మీకెంతో మహిమ తేవడానికి మమ్మను సిద్ధపరిచారు. అందును బట్టి మిమ్మును మేమెంతో స్తుతించుచు, ఘనపరచుచు, కొనియాడుచు ఉన్నాం. మా ప్రాణప్రియుడా, అన్ని విషయాలలో ఎల్లవేళలా తోడయుండి కాపాడి నడిపించుచూ ఉన్నందులకై మిమ్మును స్తుతిస్తున్నాం. విడువని దేవుడుగా, ఎడబాయని దేవుడుగా, మా కనతండ్రిగా మీరుండి, మా ప్రభువా, ఏ విషయములోనూ మేము హెచ్చించుకొనకుండా, గర్వపడకుండా, అతిశయించకుండా, మమ్మును మేము తగ్గించుకొని మిమ్మును మేము హెచ్చించుచు మీ నామాన్ని ఘనపరిచే వారంగా మమ్మును తీర్చిదిద్దుతూ ఉన్నందుకై స్తోత్రము చెల్లించుచు మా ప్రభు అయిన క్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం విన్న సంగతులు